భవిష్యత్ అంతా ఏఐ మీదే అని ఎటు చూసినా పెద్ద చర్చ నడుస్తుంది కదా. సో మనుషులు చేసే పనులన్నీ ఏఐ చేసేస్తుందని, సంప్రదాయ విద్య పనికిరాదనే వాదనలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే టెలిగ్రామ్ CEO పావెల్ దురోవ్, టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ వీరిద్దరి మధ్య జరిగిన ఒక సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భవిష్యత్తు కోసం విద్యార్థులు ఏ సబ్జెక్టులు బాగా చదువుకోవాలో వీళ్ళు చెప్పిన మాటలు నిజంగా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. పావెల్ దురోవ్ తన ఎక్స్ అకౌంట్లో విద్యార్థులకు ఒక కీలకమైన సలహా ఇచ్చారు. మీరు విద్యార్థిగా లెక్కలపైన దృష్టి పెట్టండి, అవి సొంత మేధస్సు పైన ఆధారపడటాన్ని నేర్పిస్తాయి. లాజికల్గా ఆలోచించటం, సమస్యలను విభజించటం, వాటిని సరైన రీతిలో దశల వారీగా పరిష్కరించడం, ఇవన్నీ కూడా లెక్కల ద్వారా తెలుస్తాయి. ఒక కంపెనీని నిర్మించడంలో, ప్రాజెక్టులను మేనేజ్ చేయడంలో అవే అత్యంత కీలకమైనవి అని ఆయన చెప్పారు. సో ఈ పోస్ట్కు నెటిజన్లు బాగా కనెక్ట్ అయిపోయారు. అతి కొద్ది సమయంలోనే 1000 లైక్లు, 100 కమెంట్లు, రీపోస్ట్లు వచ్చేసాయి. అయితే ఎలన్ మస్క్ దీనికి +1 అని యాడ్ చేశారు. దురోవ్ పోస్ట్ పైన ఎలన్ మస్క్ వెంటనే స్పందించారు. కేవలం ఫిజిక్స్ అని కమెంట్లో పెట్టారు. దీనికి పావెల్ కూడా సానుకూలంగా బదిలిస్తూ +1 యాడ్ చేసి, మీరు ఇప్పటికే లెక్కల్లో బలంగా ఉంటే ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ నేర్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. సో వాస్తవికంగా ప్రపంచంలో లెక్కలను అన్వయించడానికి ఈ రెండు అద్భుతమైనవి. మీ తార్కిక, సంక్లిష్ట ఆలోచన విధానాలకు పదును పెడతాయి, ఇంకా కీలక సమస్యలను కూడా పరిష్కరిస్తాయి అని మస్క్ను సపోర్ట్ చేస్తూ ఇవి రెండు నేర్చుకోండి అని చెప్పారు. సో ఏఐ యుగంలో బేసిక్స్ బలం నిజంగా ఉంటుంది అని చెప్పి వీళ్ళ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. సో ఈ ఏడాది మొదట్లో ఓపెన్ ఏఐ సహ వ్యవస్థాపకులైన ఇలియా సుట్కావర్ మాట్లాడుతూ 3 నుంచి 10 ఏళ్ల లోపు ఏఐ పూర్తిగా ప్రపంచాన్ని ఏలేస్తుంది అని అన్నారు. మనుషులు చేసే పనులన్నీ ఏఐ చేస్తుందని, సంప్రదాయ విద్య అవసరం ఇంకా కంప్లీట్గా ఉండదు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి చర్చ జరుగుతున్న సమయంలో దురోవ్ ఇంకా మస్క్లు ఇలాంటి సంభాషణ రావటం నిజంగా గమనించాల్సిన విషయం. సో వీరి మాటల్ని బట్టి సంప్రదాయ విద్యలో అంటే బేసిక్స్లో ముఖ్యంగా మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్కు ఎప్పటికీ చాలా ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి స్పష్టమయ్యాయి. సో ఎలన్ మస్క్ స్వయంగా ఫిజిక్స్ అండ్ ఎకనామిక్స్ చదువుకున్నారు. తన భారీ ప్రాజెక్టులు అంటే లైక్ స్పేస్ ఎక్స్ అండ్ టెస్లా వంటివి కూడా వాటి వెనక భౌతిక శాస్త్ర ఆలోచనలే ఎక్కువగా ఉన్నాయని ఆయన తరచుగా చెప్తూ ఉంటారు. అంటే ఏఐ ఎంత వేగంగా విస్తరించినా కూడా బలమైన తార్కిక ఆలోచన శక్తి, సమస్య పరిష్కార నైపుణ్యాలు, భౌతిక శాస్త్ర జ్ఞానం అనేవి మనిషికి ఎప్పుడూ అవసరమే, అవి మీకు బలంగా ఉంటాయని వీరు పరోక్షంగా చెప్పినట్లుంది.